మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్తమైన పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడలారా, మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా పక్షంగా వందనాలండి. బాగున్నారా ప్రియులారా? దేవుడు మనలను ప్రేమించి ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుని మాటలను ప్రతి దినం మానక ధ్యానించడానికి, తద్వారా ఆ శక్తి కలిగిన ఉన్నతమైన మాటల చేత అనుదినం బలపరచబడటానికి ప్రభు మనను ప్రేమించినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రియులారా. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి కదా? మీ ప్రార్థన అవసరతలు మీరు మెసేజ్ ద్వారా కానీ లేదా స్క్రీన్ మీద క్రింద ఫోన్ నెంబర్ వస్తుంది ప్రియులారా, మీరు ఆ నెంబర్కి చేయండి. మీ కొరకు తప్పక మీ అవసరతలు ఏవైనప్పటికీ కూడా మరి మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి మీలో మరి ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి వెంటనే మరి ఈ ఛానల్ మీరు కలిగి ఉండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ కార్యక్రమాన్ని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి ఈ విధంగా ఈ పరిచర్యకు మీ సహకారాన్ని అందించాలని దిన సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారు హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుడి పరిశుద్ధమైన వాక్యం చేత మనందరితో మాట్లాడును గాక. ప్రియులారా, సర్వసాధారణంగా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఎక్కడ చూసినా హాని చేసేవారే తప్ప మేలు చేసేవారు మనకు కనిపించట్లేదు. మనమున్న సొసైటీ కాడ నుండి పనిచేస్తున్నటువంటి స్థలాల్లో, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎవరైనా ప్రేమతో మాట్లాడుతున్నారంటే దాని వెనక ఎంత కీడుందో, ఎంత హాని ఉందో మరి లెక్క పెట్టడానికి చాలా కష్టం ప్రియులారా. ఇది నాన్న మరి కీడు ఎదురవుతున్నటువంటి హానికరమైన పరిస్థితులు ఎదురవుతున్నటువంటి మన సొంత అన్నతమ్ములే ప్రియులారా మనకి హాని చేసేవారుగా, మన సొంత అక్క చెల్లెళ్ళే మనకు హాని చేసేవారుగా, మన స్నేహితులే మనకు హాని చేసేవారుగా ఉన్నారు. ప్రియులారా, ఓ మాట చెప్పాలి మీకు, ఏంటో తెలుసా? ఈ ప్రపంచములో, దేశములో, ఈ భూమండలం మీద ఒక మనిషి కొరకు మేలు చేసే ఆయన ఎవరైనా ఉన్నారనంటే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే ప్రియులారా. ఆయన అంటున్నాడు, మేలు చెయ్యక మానను. నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన మేలు చేయకుండా ఉండలేడండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయం లేచినప్పటి నుండి మన చుట్టూ ఉన్న ప్రజలు కీడు చేయకపోతే నిద్ర పెట్టదు వాళ్ళకి. హాని చేయకపోతే ప్రియులారా వారు నిద్రపోరు వాళ్ళు. కానీ నేను మీకు తెలియజేస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లా కాదండి. ఆయన మేలు చెయ్యక మానడు. ఈ దినాన నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మేలును నువ్వు ఆశిస్తున్నట్లయితే ఇదిగో ప్రియులారా, దేవుని వైపు చూడండి. యోబు జీవితంలో శోధకుడు వెళ్ళి కీడు చేశాడండి, హాని చేశాడండి. కానీ దేవుడు ఎంత కీడు, ఎంత హాని శోధకుని ద్వారా ప్రియులారా ఆస్తి రూపములో, ఆరోగ్య రూపములో ఎంత హాని, ఎంత కీడు తలపెట్టినా దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి యోబు జీవితంలో, దేవుని మీద మరి స్థిరముగా నిలిచి ఉన్నటువంటి యోబు జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాన్ని నా దేవుడు జరిగించాడండి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఎంత కీడైతే అపవాదికుడు తలపెట్టాడో, ఎంత హాని చేశాడో, నా దేవుడు అనుదినం యోబు జీవితంలో మేలు చేయుట మానలేదు ప్రియులారా. ఈ దినాన నీ జీవితంలో హానికరమైన పరిస్థితులు,
ఆపదకరమైన పరిస్థితులు, కీడుకరమైన పరిస్థితులు మేలుగా మార్చబడాలని ఆశిస్తూ ఉన్నావా? అయితే అలా చేయగలిగిన దేవుడు ఎవరో తెలుసా? మన యేసయ్య మాత్రమే. నీవు దేవుని వైపు చూచి, నాయన నా ముందు ఎంతో కీడుంది, ఎంతో హాని తలపెట్టేవారున్నారయ్యా. ప్రస్తుతం హానికరమైన పరిస్థితులలో నేను కొనసాగుతూ ఉన్నానయ్యా. దానిని మేలుగా చేయవా తండ్రి అని చెప్పి నీవు అడగగలిగితే, ఇప్పుడే ఆ కీడు, ఇప్పుడే ఆ హానికరమైన పరిస్థితులు మేలుకరంగా మార్చబడతాయి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవ, ఈ సందేశాన్ని వింటున్న జీవితాల్లో మరి ఎవరి ద్వారా ఎవరు హానికరమైన పరిస్థితులు, కీడుకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నారో దేవా, నీవు మేలు చేయక మానవునైనా నీవు మేలు చేసే దేవుడవు తండ్రి. ఇది నాన్న ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితాల్లో హాని, కీడుకరమైన పరిస్థితులు మేలుకరంగా మార్చుమని, నీ దీవెన అనుగ్రహించుమని యేసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.